కర్నూలు జిల్లాలో ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. కర్నూలులోని కల్లూరు మండలం కల్లూరు గ్రామం నందు ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. కర్నూలులోని 166 కేంద్రాలలో 10వ తరగతి పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రతి ఒక్క పరీక్ష కేంద్రం నందు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా పరీక్ష రాసేటువంటి విద్యార్థులందరికీ ఓఆర్ఎస్ ప్యాకెట్లు, నీటి వసతి, ప్రతిక పరీక్ష గది నందు ఫ్యాన్ల వసతి, మెడికల్ ఆఫీసులు ఏర్పాటు చేయడం, అదేవిధంగా వారికి కావాల్సినటువంటి మెడికల్ మందులన్నీ అందుబాటులో ఉంచారు. పరీక్షా కేంద్రం చుట్టుపక్కల 144 సెక్షన్ ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రానికి దగ్గరలో ఉన్న జిరాక్స్ షాపులు, ఇంటర్నెట్ సెంటర్లను, మీ సేవా కేంద్రాలను అన్నింటినీ కూడా మూసివేయడం జరిగింది. పరీక్ష కేంద్రాన్ని పూర్తిగా పోలీసుల బలగాలతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు అన్ని ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాన్ని 4 టౌన్ ఎస్ఐ సి శరత్ కుమార్ రెడ్డి పరిశీలించడం జరిగింది. దీనిపై మరింత సమాచారం మా కర్నూలు జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ హరినాయుడు అందిస్తారు. ప్రస్తుతం మనం కర్నూలు జిల్లాలోని అదేవిధంగా 10వ తరగతి పరీక్ష కేంద్రాల దగ్గర అయితే మనం ఉన్నాం. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో అదేవిధంగా మొత్తం స్టేట్ మొత్తం కూడా ఈరోజు ఉదయం నుంచి 10వ తరగతి పరీక్షలు అయితే మొదలైనటువంటి సందర్భం మనం చూడవచ్చును. ఏది ఏమైనప్పటికీ కూడా పరీక్ష కేంద్రాల దగ్గర తండోపతండాలుగా విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులు కూడా అందరూ కూడా చేరుకున్నారు. మనం చూసినటువంటి విజువల్స్లో అయితే పూర్తిగా వివిధ ప్రాంతాల నుంచి వారి యొక్క తల్లిదండ్రులను తీసుకొని వచ్చి పరీక్ష కేంద్రాల దగ్గర వాళ్ళకు ఉన్నటువంటి ఏ రూము వాళ్ళకు అలాట్ అయింది, ఏ రూమ్లో వాళ్ళకు ఒక ఎగ్జామ్ సెంటర్ పడిందని చెప్పేసి పూర్తిగా అయితే సమాచారం అయితే వాళ్ళు ప్రస్తుతానికి తెలుసుకుంటున్నారు. అదేవిధంగా మనకు ఉన్నటువంటి కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి పేర్కొన్నటువంటి అంశాలు ఏంటంటే దాదాపుగా 10వ తరగతి పబ్లిక్ పరీక్షల అంశాలపై కలెక్టర్ తదుపరి కార్యాచరణ అయితే కూడా పూర్తిగా నిర్వహించడం జరిగింది. 16వ తేదీ నుండి ఈ రోజు అనగా రాష్ట్రమంతటి కూడా 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమవుతున్నటువంటి అందులో భాగంగానే కర్నూలు జిల్లాలో దాదాపు 37,331 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నటువంటి తరుణం అయితే చూడవచ్చును. 160 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించడం జరిగింది అని తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టమన్నారు. పరీక్షలు, నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లు, ఇంజనీర్లు అదేవిధంగా ప్లస్ పార్ట్లు నిర్వహించడం, తగినటువంటి శిక్షణ ఇవ్వడం జరిగింది. పరీక్ష కేంద్రాలకు ఎంపార్ట్మెంట్ సౌకర్యం, వాహనాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రశాంతంగా పరీక్ష కేంద్రాల్లోని సీసీ కెమెరాలు నిఘా ఉందన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద దాదాపు 144 సెక్షన్ అమల్లో ఉందన్నారు. సమీపంలోని జిరాక్స్ షాపులు మరియు ఇంటర్నెట్ సెంటర్లు మూసివేయబడినాయి. పరీక్ష సమయంలోనే అంతరాయం లేని విద్యుత్ సరఫరా ఉండేలా తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ అయితే తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఉదయాన్నే విద్యార్థులందరూ కూడా ఒక భోజన సౌకర్యాలు కూడా చేస్తూ, అంటే దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు ఎలాంటి నీరసానికి కాకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్లు, తాగునీరు సౌకర్యం, ముఖ్యంగా మందులు మరియు మెడికల్ స్టాఫ్ పరీక్ష కేంద్రాలు అందుబాటులో ఉందన్నారు. విద్యార్థులు అసౌకర్యం అని 160 కేంద్రాల్లో తగినంత ఫర్నిచర్ మరియు తాగునీరు సదుపాయం కల్పించారు. విద్యార్థులు మరియు సిబ్బంది కోసం ఏపీఎస్ఆర్టీసీ ద్వారా ప్రత్యేక బస్సులు కూడా మరియు ఉచిత సౌకర్యం కల్పించిందన్నారు. ప్రశ్నపత్రాలు దాదాపు 34 పోలీస్ స్టేషన్లో భద్రపరిచి వీటిని పరీక్ష కేంద్రానికి ఉదయం 8 గంటలకు తెరిచి అదేవిధంగా 8:30కు కేంద్రాలకు చేరవేస్తామని, పరీక్ష కేంద్రాలు తగినంత గాలి మరియు వెలుతురు ఉండేలా చర్యలు తీసుకున్నామని కలెక్టర్ వివరించడం జరిగింది. అదేవిధంగా ఎలక్ట్రికల్ పరికరాలు అంటే ఫోన్లు కానీ అదేవిధంగా ఎగ్జామ్ హాల్లో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో అక్కడ ఇన్సులేటర్స్ కూడా ఎలాంటి మొబైల్స్ను వారు అలో చేయకుండా పూర్తిగా ఎలక్ట్రికల్ మీడియా అనేది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఫోన్లు కూడా అక్కడికి తీసుకుపోకుండా తగు చర్యలు అయితే కూడా పూర్తిగా అయితే నిర్వహించడం జరిగింది. విద్యార్థులు కూడా ఎవరైనా సరే మొబైల్స్ తీసుకొచ్చినట్టయితే వారితో పాటు వచ్చినటువంటి వారి తల్లిదండ్రులకు ఆ మొబైల్స్ను అప్పగించి పరీక్ష కేంద్రాలకు వెళ్ళాలని ఇక్కడ ఉన్నటువంటి కర్నూలు జిల్లా కలెక్టర్ అయినటువంటి డాక్టర్ సిరి పేర్కోవడం జరిగింది. కాబట్టి విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా పూర్తిగా వారికి ఉన్నటువంటి సందర్భాన్ని కూడా అదేవిధంగా పరీక్ష కేంద్రాల్లో తగినంతగా నిజానంగా అదేవిధంగా టెన్షన్ పడకుండా పూర్తిగా పరీక్షను ముగించుకోవాలని చెప్పేసి పేర్కొన్నటువంటి సందర్భం అయితే మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడే ప్రస్తుతానికైతే విద్యార్థి యొక్క తల్లిదండ్రులు అయితే ఇక్కడికి పరీక్ష కేంద్రాలకు అయితే చేరుకొని విద్యార్థులు అయితే పూర్తిగా వారి యొక్క హాల్ టికెట్లను అన్నింటినీ కూడా అదేవిధంగా ఏ రూమ్లో అయితే వాళ్ళ యొక్క హాల్ టికెట్ అదే ఉందో వాళ్ళ రూమ్ ఎక్కడ అయితే ఉందని చెప్పేసి అలాట్మెంట్ అయితే పూర్తిగా కూడా చూసుకున్నటువంటి పరిణామాలు అయితే మనం చూడవచ్చును. మన వెనకాలను ఉన్నటువంటి ఈ ఉన్నత పాఠశాలలో అయితే గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలలో అయితే ఎగ్జామ్ సెంటర్లను అయితే ఏర్పాటు చేశారు. కర్నూలు జిల్లాలో దాదాపు 166 కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతి ఒక్క పరీక్ష కేంద్రంలోని సీసీ కెమెరాలను అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఎలాంటి అసంఘటన కార్యక్రమాలు జరగకుండా ఎక్కడైతే పబ్లిక్ ఎగ్జామ్స్ అయితే జరుగుతుందో ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల 144 సెక్షన్ అయితే అమల్లో ఉంది. పూర్తిగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైనా సరే మన జిరాక్స్ షాప్ కానివ్వండి, ఏదైనా
పూర్తిగా షాపులు, జిరాక్స్ షాపులు, ఇంటర్నెట్ షాపులను, మీ సేవ షాపులను కూడా పూర్తిగా క్లోజ్ చేయడం జరిగింది. ఉదయం ఎగ్జామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎగ్జామ్ పూర్తి అయిపోయేదాకా కూడా ఇలాంటి షాపులను ఓపెన్ చేయకూడదని చెప్పేసి అయితే అధికారులు తెలియజేయడం, అదేవిధంగా జిల్లా కలెక్టర్ కూడా తెలియజేసినటువంటి పరిణామాలు అయితే మనకు కనబడుతూనే ఉన్నాయి. కాబట్టి పూర్తిగా విద్యార్థులు ఎలాంటి నిరుత్సాహపడకుండా పూర్తిగా వారికి ఉన్నటువంటి పరిజ్ఞానంతో వారికి ఎగ్జామ్ను పూర్తిగా మంచిగా రాసి వారి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని చెప్పేసి వారి యొక్క తల్లిదండ్రులు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరికుడుగా తెలియజేయడం జరిగింది. పరీక్ష కేంద్రం నుంచి కెమెరామెన్ లోకేష్తో మీ హరినాయుడు.